హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్కి సంబంధించింది డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా? సో ఈ చాప్టర్లో మీకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అయితే ఉంది. ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు బోర్డ్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి నాన్న. ఓకేనా? పక్కాగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ ఏవొస్తాయి అని అంటే దీనిలో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ 5లో నుంచి వెళ్ళి 100% 2 క్వశ్చన్స్ అయితే పక్కాగా దిగుతాయి మీకు బోర్డ్ ఎగ్జామ్లో మాత్రం. ఓకేనా? రైట్. సో అందరికీ తెలుసు టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుందో. సో ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే క్లాస్ 11th అండ్ 12th బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టార్గెట్ సిరీస్లో మెయిన్గా బోర్డ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి చాప్టర్ వైజ్. సో ఆ గన్ షాట్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న దీంట్లో. ఓకేనా? సో ఎన్ని డేస్ ఉంటుంది సార్ అంటే ఇది 45 డేస్ అయితే ఉంటుంది మీకు. 45 డేస్ కనుక కంటిన్యూస్గా వీడియోస్ చూస్తున్నారు అనుకోండి 100% మీకు 950+ మార్క్స్ అయితే పక్కాగా అయితే వస్తాయి నాన్న. ఓకేనా? సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఈరోజు మనము ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి 2 మార్క్స్కి సంబంధించినవి రావు, 8 మార్క్స్కి సంబంధించినవి రావు. ఓకే, 4 మార్క్స్కి సంబంధించినవి పక్కాగా వస్తాయి. అవి కూడా 2 క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో దిగుతాయి నాన్న మీకు. ఓకేనా? రైట్. సో కంప్లీట్గా దీనికి సంబంధించినవి 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలా సింపుల్. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నాన్న. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, జస్ట్ దాని యొక్క డిఫరెన్సెస్ అనేది మనం రాయాలి. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ అంటే పేర్లోనే ఉన్న చూసిండ్రా, ఇట్ ఈస్ అ పాయింట్ ఎట్ విచ్ ద ఎంటైర్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ ఈజ్ కాల్డ్ as సెంటర్ ఆఫ్ మాస్ కదా. ఎస్. సో టోటల్ బాడీ యొక్క మాస్ అనేది ఒక పాయింట్ దగ్గర అయితే ఫోకసింగ్ చేయబడి ఉంటుంది. ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, దిస్ ఇస్ ద పాయింట్ ఎట్ విత్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్లో ఏం రాస్తారు, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఆధారపడదు, కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన అయితే ఆధారపడుతుంది నాన్న. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇట్ లైస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఇన్సైడ్ అయినా ఉండొచ్చు లేదా అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఎప్పుడు కూడా ఇన్సైడ్ ద బాడీనే ఉంటుంది. ఓకేనా? సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్ఫుల్ వైల్ డీలింగ్ విత్ మోషన్ ఆఫ్ బాడీస్ ఉన్నప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈకి కానీ నీట్కి కానీ ఎంసెట్కి కానీ ప్రిపేర్ అయి ఉన్నారో సో దీనిపైన ఎన్నో న్యూమరికల్ వాళ్ళైతే చేసే ఉంటారు కాబట్టి సో వాళ్ళకైతే డెడ్ ఈజీనే. ఎవరైతే ఇప్పుడిప్పుడే బుక్ ముట్టినాను సార్, ఒక 2 monthsలో నేను మొత్తం పర్ఫెక్ట్ అయిపోవాలి సార్, నాకు మంచి మార్కులు రావాలి సార్ అంటే సో కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా? రైట్. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ యూస్ఫుల్ వైల్ డీలింగ్ విత్ స్టెబిలిటీ ఆఫ్ ద బాడీస్. ఇది స్టెబిలిటీ పైన ఆధారపడుతుంది, ఇది మోషన్స్. ఓకేనా? మోషన్ ఆఫ్ బాడీ ఉన్నప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ అయితే మనము యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అడిగినాడు కాబట్టి 4 మార్కులకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్లో 4 పాయింట్లు, సెంటర్ ఆఫ్ గ్రావిటీలో 4 పాయింట్లు రాసేస్తే కథ మీకైతే పక్కగా 4 మార్కులు అయితే వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టర్ ప్రొడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్. సో ఈ వెక్టర్ ప్రొడక్ట్ ఏంటి, ఓకేనా, దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఒక 2 ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అంటే అంటున్నాడు. ఓకేనా? రైట్. సో ఈ వెక్టర్ ప్రోడక్ట్ని మనం క్రాస్ ప్రోడక్ట్ అని చెప్పేసి కూడా అని అంటాం నాన్న. ఓకేనా? సో ఇగో జనరల్గా అయితే A బార్ క్రాస్ B బార్ అని రాస్తాం కదా, అవునా? ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో ఓకే వాళ్ళకైతే ఈజీనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే దీని గురించి ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసే ఉంటారు కాబట్టి
సో వాళ్ళతో అయితే ప్రాబ్లం అయితే లేదు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం బై హార్ట్ అయితే చేయాలి కొన్ని పాయింట్స్ చూడండి. ద వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ క్రాస్ అంటే ఏ బార్ బి బార్ విత్ యాంగిల్ థీటా బిట్వీన్ దెమ్, అప్పుడు ఏమైతుందంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ సైన్ థీటా యాంగిల్ బిట్వీన్ దెమ్ అన్నమాట. ఓకేనా ఓకేనా రైట్. సో ఇదైతే మీకైతే క్లియర్ అయితే అయిపోయింది, అవునా. నెక్స్ట్ ఇది ఫార్ములా అయితే ఒకటి రాసుకోండి, చిన్న ఫార్ములా క్రాస్ ప్రోడక్ట్కి సంబంధించినవి. ఈ క్రాస్ ప్రోడక్ట్కి సంబంధించినవి ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇక్కడ ఏ బి అని ఉంది కదా, ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి, రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయా, ఉన్నాయి. లేకుంటే తెప్పించుకోవాలన్నట్టు మీరే. ఓకే, ఈ పర్పెండిక్యులర్కి రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో ఇది ఆర్ అని రాసిన చూడండి, ఆర్ అంటే ఇది అన్నట్టు మొత్తానికైతే. ఓకేనా. హియర్ ఎన్ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టర్ నార్మల్ టు ద ప్లేన్ ఆఫ్ ఏ అండ్ బి. ప్రాపర్టీస్ రాసుకోండి. ప్రాపర్టీస్లో ఏంటి అంటే ఇట్ డజంట్ ఒబేస్ ద కమ్యూటేటివ్ లా. కమ్యూటేటివ్ లా ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఈ కమ్యూటేటివ్ లా అంటే ఏంటి సార్ అంటే ఇది ఫార్ములా ఏ బార్ క్రాస్ బి బార్ విల్ బి నెవర్ సాటిస్ఫైడ్ అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. దేనికి ఈక్వల్ అవుతుంది అంటే మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్కి ఈక్వల్ అవుతుంది. కానీ ఇది ఒబే అయితే వేస్తలేదు క్రాస్ ప్రోడక్ట్. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. డిస్ట్రిబ్యూటివ్ లా అయితే ఒబే చేస్తుంది. దానికి సంబంధించిన ఫార్మ్ ఏంటి ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై అండి ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్. ఓకేనా. వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ప్యారలల్ వెక్టార్ ఈజ్ నల్ వెక్టార్. ఎప్పుడైనా కానీ ఈ క్రాస్ ప్రొడక్ట్లు జిందగీ మొత్తం పర్పెండిక్యులర్గా ఉండాలి. పర్పెండిక్యులర్ లేకుండా ప్యారలల్గా కనిపించినాయి అనుకోండి, అప్పుడు 100% మీకు ఆన్సర్ ఏమొస్తుంది, జీరోనే వస్తుంది. ఓకేనా. ఇగో ఐ బార్. ఓకేనా చలో. సో ఇదేందినా ఇక ఐ క్యాప్ ఐ బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు జే బార్ క్రాస్ జే బార్ ఈజ్ ఈక్వల్ కే బార్ క్రాస్ కే బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా, జీరో అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇగో వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టార్స్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్. ఓకే, యూనిట్ వెక్టార్ అంటే ఇది ఐ క్యాప్ క్రాస్ జే క్యాప్ ఐజే బై కే వస్తుంది అన్నట్టు, జేకే బై ఐ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇది క్యాప్లో ఇట్లా పెట్టండి సరేనా. కే బార్ క్రాస్ ఐ బార్ ఏమొస్తుంది, జే బార్ వస్తుంది అనమాట. ఓకేనా, రెండు ఎగ్జాంపుల్ ఇవి అన్నాడు కాబట్టి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు కదా. టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో వెలాసిటీ ఇది ఏంది ఒమేగా బార్ క్రాస్ ఆర్ బార్ అనమాట. ఓకేనా, రెండు ఎగ్జాంపుల్ రాసేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ అంటే సింపుల్ ఉన్నది కదా. దీనిలో అయితే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే డెడ్ ఈజీ. ఓకే, ఎవరైతే ప్రిపేర్ కాలేదో అఫ్కోర్స్ కొంచెం కష్టంగానే పోతుంది మరి వాళ్ళకు. ఓకేనా, పాయింట్స్ అయితే చూసుకోండి. స్టేట్ అండ్ ప్రొవైడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ విత్ ఎగ్జాంపుల్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అయితే మనము ఇక్కడ డెఫినేషన్ అయితే ఇవ్వాలి. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక టార్క్ అనేది అంటే టార్క్కి సంబంధించిన ఫార్మ్ ఏంటి సార్ అంటే డిఎల్ బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనమాట. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో ఇప్పుడు ఎప్పుడైతే నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుందో అప్పుడు యాంగులర్ మొమెంటమ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఎల్ అంటే యాంగులర్ మొమెంటమ్. సో ఓకే, దీనికి సంబంధించిన ఫార్మ్ ఏమవుతుంది అంటే ఎల్ది ఫార్మ్ ఏంటి ఐ ఒమేగా అనమాట. ఓకేనా, అంటే మొత్తానికైతే మీకు ఏమొచ్చిందన్న ఇక I1 ω1 ఈక్వల్ టు I2 ω2. మీరు దీని పరంగా చూసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ రాసుకోవచ్చు. ఓకే, I ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు యాంగులర్ వెలాసిటీ. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు యాంగులర్ వెలాసిటీ అనమాట. ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది. ఓకే, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా. యాంగులర్ వెలాసిటీ తగ్గితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. ఓకే, లేదా ఇక ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గితే యాంగులర్ వెలాసిటీ పెరుగుతుంది. ఇక ఆపోజిట్ నాన్న ఇక. ఓకేనా, స్టేట్మెంట్ ఏంటి ద యాంగులర్ momentum of a system always remains constant when no external torque acts on the system. L equal to I omega.
ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అవునా? ప్రూఫ్ చూడండి, నేను ఇప్పుడు చెప్పిన ప్రూఫే. ఇక టార్క్ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి అన్నానా, టార్క్ని ఏం చేసిన, జీరో చేసిన, డిఎల్ బై డిటి ఈక్వల్ టు జీరో పెట్టిన, ఎల్ ది ఫార్మ్ ఏంటి, ఐ ఒమేగా. ఏడున్నది? ఓకే, ఎల్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ రాయలేడు ఐ ఒమేగా, ఎల్ అనేది కాన్స్టెంట్ అనమాట. ఓకేనా? ఎల్ ది ఫార్మ్ ఏంటి, ఐ ఒమేగా. ఓకే, ఐ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. అవునా? ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఆపోజిట్ అన్నట్టు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఏ బ్యాలెన్స్ డాన్సర్ ఫోల్డ్ దేర్ ఆర్మ్స్ అండ్ స్ట్రెచ్ లెగ్స్ క్లోజ్ టు దేర్ బాడీస్. దిస్ యాక్టివిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ దేర్ యాంగులర్ వెలాసిటీ, దస్ ద టోటల్ యాంగులర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అయితే మీకు ఇక్కడ అర్థం ఏం కాకుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ అన్న రాయండి. అదేంటి అని అంటే, ఇగో ఇది రొటేటింగ్ టేబుల్, ఇదేంటి ఒక రొటేటింగ్ టేబుల్ అనమాట. ఈ రొటేటింగ్ టేబుల్ పైన మీరు నిలబడి డంబల్ తీసుకోండి, మీ 2 డంబల్స్ అయితే తీసుకోండి. ఓకే, డంబల్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు ఇట్లా, మీరు ఎప్పుడైతే ఇట్లా స్ట్రెచ్ చేస్తారో, ఆల్రెడీ రొటేటింగ్ అవుతుంది టేబుల్, రొటేట్ అయ్యేటప్పుడే చెప్తున్నా, యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతున్నది ఇది. ఓకేనా? ఎప్పుడైతే దాన్ని రొటేట్ చేసి 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 వదిలిపెట్టేస్తారో, ఓకే, మీరు ఎప్పుడైతే ఇట్లా చేయలేనో మీరు స్ట్రెచ్ చేస్తారో, అప్పుడు ఏమవుతుంది అంటే, స్ట్రెచ్ చేసినప్పుడు డిస్టెన్స్ అనేది పెరుగుతున్నది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు మీరు స్లోగా రొటేట్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో సేమ్ అదే, ఇక మీరు ఎప్పుడైతే ఓకే, మీరు ఎప్పుడైతే ఆ డంబల్స్లను దగ్గరకు అంటారో, దగ్గరకు అంటున్నారు కాబట్టి ఇగో ఏది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి డిస్టెన్స్ అని తగ్గిపోయింది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గితే యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు మీరు స్పీడ్గా తిరుగుతారు అన్నట్టు. ఓకేనా? ఎక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఓకే, ఇట్లా ఎందుకు అవుతున్నది అంటే, డ్యూ టు ద కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. ఓకేనా? ఓకే, దస్ ద టోటల్ యాంగులర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పేసి అయితే అంటాం అన్నట్టు, అంతే. ఓకే, నెక్స్ట్ డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా. యాంగులర్ వెలాసిటీ ఒమేగా తోటైతే ఇండికేట్ చేస్తాము. సో ఇదేంటి అంటే, ఇగో ఏదైనా గుండ్రంగా తిరుగుతున్నది అనుకోండి, దానికి యాంగులర్ వెలాసిటీ అయితే ఉంటుంది. అవునా? ఈ యాంగులర్ వెలాసిటీ రొటేట్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్ అయి ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీని ఫార్మ్ ఏంటంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఏంటది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. దీన్నే మనం ఏమంటాం, యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి అయితే అంటాము. రొటేట్ అయ్యే దగ్గర ఇది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఏదన్నా వస్తువు గుండ్రంగా తిరుగుతున్నది అని అనుకుందాము. ఓకేనా? ఇది P1 అనే పాయింట్, ఇది P2 అనే పాయింట్ అనుకుందాము. ఓకే, టైం t=0 దగ్గర, ఓకే, ఇక్కడ ఉన్నది మెల్లగా ఇటు సైడ్ అయితే మూవ్ అయింది. ఈ నుంచి లీడ్కి మూవ్ కావడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుందో, ఆ తీసుకున్న టైంని టీ అని చెప్పేసి అయితే అనుకుందాము. ఓకేనా? సో ఎంతో కొంత యాంగిల్ అయితే డిస్ప్లేస్ అయింది అని చెప్పేసి అయితే అనుకుందాము, టీటా. ఓకేనా? ఇది వచ్చేసి 6, ఇట్లా గుంటలో తిరుగుతుంది కదా, అవునా? సో ఇప్పుడు నాకు చెప్పండి, దీని యొక్క వెలాసిటీ ఏమవుతుంది నాన్న? ఓకే, వెలాసిటీ ఫార్మ్ ఏంటి? వెలాసిటీ ఇగో డి, ఇగో. ఓకే, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత? ఈ నుంచి లీడ్కి డిఎస్. ఓకేనా? ఈ నుంచి లీడ్కి అయితే తీసుకుంటున్నా. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. అవునా కదా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. అవునా? రైట్. సో డిఎస్ బై డిటి అయితే రాసినాను. ఓకే, మనకు చిన్న ఫార్ములా తెలుసు, యాంగిల్ ది ఫార్ములా ఏంటి? ఆర్క్ బై రేడియస్, అంతేనా? సో ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ఆర్క్ అన్నట్టు. ఓకేనా? టీటా ఇంటూ ఆర్. ఓకే, సో ఎస్ ప్లేస్లో మనం టీటా ఇంటూ ఆర్ రాసుకోవచ్చా? అవునా? రేడియస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి, ఇగో యాంగిల్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతున్నది కాబట్టి మొత్తానికైతే v ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి టీటా బై డిటి అంటే ఏంటి? ఓకే, యాంగులర్ వెలాసిటీ, అంతేనా కదా? యాంగులర్ వెలాసిటీ ఫార్మ్ ఏంటి? డి టీటా బై డిటి. అవునా? ఎందుకంటే ఇగో గుండ్రంగా తిరిగేటప్పుడు యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, ఇంకా లీనియర్ వెలాసిటీ కూడా ఉంటుంది దానికి. ఓకేనా? యాంగులర్ వెలాసిటీ ఉంటుంది, లీనియర్ వెలాసిటీ కూడా ఉంటుంది.
ఓకేనా. ఇక మళ్ళీ ఇక పెద్ద చేసిన అనుకోండి మరి డెప్త్ అయిపోతుంది. నేను చెప్పిన పాయింట్స్ అయితే కవర్ చేయండి. ఫస్ట్ ఒక డెఫినేషన్ అయితే రాసుకోండి. నెక్స్ట్ ఏం రాస్తారు? సో ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ అ సర్క్యులర్ పాత్ starting from point P1 at time t equal to 0. It takes some time, okay, it takes some time t to reach the point P2. Let the theta is the angle made, okay, in time t అని చెప్పేసి అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే రాయండి. ఇది రాసిన తర్వాత we know that velocity equal to displacement upon time, rate of change of displacement కదా. అంతేనా, ఇది ఫార్ములా. ఓకేనా, ఇలా డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు, ఓకేనా, ఇది ఏంది వస్తుంది, ఆర్క్ లెక్క అయితే కనిపిస్తుంది కదా. ఓకే, ఆర్క్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, యాంగిల్ ఈక్వల్ టు ఆర్ బై రేడియస్ ఎస్ బై ఆర్, ఎస్ ఈక్వల్ టు టీటా ఇంటూ ఆర్, ఎస్ ప్లస్లో టీటా ఇంటూ ఆర్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, రేడియస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి బయట రాసుకున్న డి టీటా బై డిటీ అంటే ఒమేగా, హెన్స్ ప్రూఫ్డ్. చూసిండ్రా ఎంత సింపుల్ ఉన్నది, ఎంత సింపుల్ ఉన్నది. అవునా, ఇక దానికి సంబంధించింది ఇది. ఓకే, ఇక అదే ప్రూఫ్ ఇది. నెక్స్ట్, డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్. ఈ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫాతో అయితే ఇండికేట్ చేస్తాము. దీనికి డెఫినేషన్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా, డెఫినేషన్ రాసినాం. అండ్ టార్క్, ఓకేనా, ఈ టార్క్ అంటే ఏంటి అని అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. దీని డెఫినేషన్ ఇది రాసినాను, దీని డెఫినేషన్ ఇది రాసేసినాను. ఓకేనా, డిఫైన్ అంటే డెఫినేషన్ రాసేసేయాలి. ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. ఓకేనా, ఆల్ఫాకి టార్క్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి కనుక్కోండి అంటున్నాడు. ఒక్కటి రాయండి, వి నో దట్ యాంగులర్ మొమెంటం ది ఫార్ములా ఏంటి, ఐ ఒమేగా. ఇంతకుముందు చెప్పిన కూడా అండి, స్టార్టింగ్లో వచ్చిందా ఇవి ఇక్కడ ఐ ఒమేగా అని. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అన్నా లేదా, అవునా. చలో, సో అదొకటి అయితే రాయండి. ఓకే, ఐ ఒమేగా. ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎల్ అంటే ఐ ఒమేగా. ఓకేనా, యాంగులర్ వెలాసిటీ రొటేట్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా, క్లియరేనా. సారీ, ఐ అనేది రొటేట్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఐ అనేది రొటేట్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఐ అనేది బయట రాసుకోండి, డి ఒమేగా బై డిటి. ఐ ఇంటూ డి ఒమేగా బై డిటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి నాన్న, యాంగులర్ యాక్సిలరేషన్. అవునా, సో మొత్తానికి ఏమొచ్చింది, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఏమంటాం, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఓకేనా, ఇది చూడండి, యాంగులర్ యాక్సిలరేషన్ డెఫినేషన్ ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. టార్క్ డెఫినేషన్ ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనండి. లేదా ఈ టార్క్ ఎక్కడ కనిపిస్తుంది సార్ అంటే ఎక్కడైనా కానీ రొటేటింగ్ ఆబ్జెక్ట్ కనిపించింది అనుకోండి, టర్నింగ్ అయినట్టు కనిపించింది అనుకోండి, అక్కడ టర్నింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ టార్క్ అనేది మనకు 100% కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అంటే ఎల్ వాల్యూ మీకు తెలుసు. మళ్ళీ ఇదే ఫార్ములా రాసిన, ఎల్ ప్లస్లో ఐ ఒమేగా రాసిన. యాంగులర్ వెలాసిటీ ఇక్కడ ఉండండి, యాంగులర్ వెలాసిటీ టైంతో పాటు చేంజ్ అవుతున్నది కాబట్టి బయట రాసుకున్నా. ఓకే, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కాన్స్టెంట్. ఓకే, డి ఒమేగా బై డిటి అంటే ఆల్ఫా. సో ఫైనల్లీ టార్క్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. ఖతం, ఇంతేనా ఇక. ఓకే, ఇగో ఐ ఎల్ ఈక్వల్ టు ఐ ఒమేగా రాసిండా, నేను చెప్పిన పాయింట్సే రాసిండు. లాస్ట్లో టౌ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అని ప్రూఫ్ అయితే చేసిండు. ఓకేనా, సో ఈ 5 సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇది బై హార్ట్ అయితే చేయండి. ఓకేనా, రైట్. సో చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుపుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెట.